మార్కాపురంలో స్వచ్ఛ ఆంధ్ర పంద్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛ మార్కాపురం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాలేజీ రోడ్లో ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ పులి శ్రీనివాసులు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆర్ఆర్ఆర్ రిడ్యూస్ రీయూజ్ రిసైకిల్ సెంటర్ నిర్మించారు. పర్యావరణానికి హానికరమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించాలి, పాత వాటిని తిరిగి వినియోగించాలి, చివరికి రీసైకిల్ చేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలోనే పట్టణంలో ప్రత్యేక వాహనాలతో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చేసుకుంటూ వస్తా ఉన్నాం. దీనివల్ల కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ అలాగే మన పరిశుభ్రత కానీ చాలా వరకు బెటర్గా ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఈ రకంగా పట్టించుకొని మన ఊర్లను మనం శుభ్రం చేసుకుందాం, మన ప్రజలను మనం శుభ్రం చేసుకుందాం అన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఎప్పుడు లేవు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మన ఈ స్వచ్ఛ మార్గాలు, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గ్రామంగా మన ప్రాంతాన్ని తయారు చేసుకోమని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశానుసారం అందరం కూడా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాం. అయితే మన మార్కాపురం ప్రత్యేకంగా జిల్లా అయింది. ఈ జిల్లా అయింది కాబట్టి ఇక మన ఊరిని మనమే కాపాడుకోవాలి, మన ఊరిని మనమే శుభ్రపరచుకోవాలి, మన ఊర్లో మనమే అందరినీ శుభ్రపరిచేలా చేసే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఇది ఎవరికి వాళ్ళం మనకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటూ పోతా ఉన్నాం. దీనివల్ల ప్రజల్లో పూర్తి స్థాయిగా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. దీన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా చేపట్టాలి. అందరూ కూడా ఈ అవగాహన కల్పించి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది రోడ్ల మీద పడకుండా దాన్ని తీసుకొని వచ్చి ఈ ఆర్ఆర్ఆర్ సెంటర్ లో ఇక్కడ ఉంచే విధంగా, ఇక్కడ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. త్వరలో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఇలా పబ్లిక్ కి పూర్తి స్థాయిలో అవేర్నెస్ వచ్చే విధంగా కూడా చేద్దాం. చేసి వాళ్ళని మార్పు తీసుకొని వచ్చి మన ప్రాంతంలో మన మార్కాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం అని చెప్పేటువంటి మంచి పేరుని సంపాదిద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞగా